హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. దేవరా 2 సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్సే కొంతమంది 2 రకాలుగా డివైడ్ అయిపోయి, కొంతమంది చేయమని, కొంతమంది ఈ ప్రాజెక్ట్ వద్దు, ఆల్రెడీ కమిటీ అయిన ప్రాజెక్ట్ చేయమని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎందుకు అలా అంటున్నారు? అసలు దేవరా 2 ఉంటుందా, ఉండదా అన్న విషయాలు మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో ఏంటి దేవరా 2 సంబంధించి ఫ్యాన్స్ రెండు రకాలుగా డివైడ్ అయిపోయి, 2 వర్గాలుగా డివైడ్ అయిపోయి, సో చేయమని కొంతమంది, అసలు దేవరా 2 సీక్వెల్ వద్దని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఆల్రెడీ కమిడియన్ సినిమా చేస్తే చాలు, త్రివిక్రమ్ గారిది అండ్ నెల్సన్ దిలీప్ కుమార్ది, డ్రాగన్ తర్వాత అన్నట్టుగా. సో ఏంటి, ఎందుకు ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు? అంటే కమిట్ అయిన సినిమాలు అంటే యాక్చువల్గా దేవర 2 కూడా కమిట్ అయ్యాడు ఒకప్పుడు. దేవర అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో ఆడలేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అసలు దేవర అనేది 1000 కోట్ల ప్రాజెక్ట్ కావాలా, 1000 కోట్లు వసూలు చేసేయాల. కానీ అలా కాకుండా 450 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అదొక వాళ్ళ అసంతృప్తికి కారణం అదొకటైతే, ఇంకొకటి అందులో దేవర క్యారెక్టర్ ని ఆయన పోర్ట్రే చేసినటువంటి విధానం కూడా ఫ్యాన్స్ లో కొంతమందికి నచ్చలేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే తెర మీద ఆయన కనిపించిన తీరు, అక్కడ కొంతమంది రత్నవేలును కూడా అక్కడ బ్లేమ్ చేయడం మనకు కనిపించింది. అంటే తెర మీద ఒక వీరుడిలాగా, ఒక విశ్వరూపంతో కనిపించాల్సిన అతను అలా కనిపించలేదు ఆ క్యారెక్టర్ దేవర. అలాగే కొడుకు క్యారెక్టర్ వరద కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపించాయి. కొరటాల శివ యాక్చువల్ గా ఆయన చూసుకుంటే స్క్రీన్ ప్లే కూడా కొంత హిక్అప్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి అనేది కూడా విశ్లేషకులు ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాకపోతే ఏంటంటే RRR సినిమా తర్వాత తనకు వచ్చినటువంటి ఒక గ్లోబల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంత వర్కౌట్ అయింది. రామ్ చరణ్ కి వర్కౌట్ కాంది, ఈయనకి వర్కౌట్ అయింది. సో ఆ దేవర అనేటువంటి టైటిల్ బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. అందు గురించే దానికి ఓపెనింగ్స్ కూడా ఫస్ట్ 1 వీక్ 10 days వరకు కూడా ఒక మంచి కలెక్షన్సే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ బాగా డ్రాప్ అయిపోవడం మనకు కనిపిస్తుంది. ఈవెన్ స్టిల్ అది కొన్ని చోట్ల చాలా బాగా ఆడింది, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి సినిమా. అంటే అందరూ కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ సాటిస్ఫై కాలేదు ఆ సినిమాకి. అది అందు గురించే ఆ రిఫ్లెక్షన్స్ అనేవి దేవర 2 ప్రాజెక్ట్ మీద పడుతున్నాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. సో అంటే తన కెరీర్ లో చాలా కాలంగా, అంటే సింహాద్రి తర్వాత మళ్ళీ నాకు ఒక బ్లాక్ బస్టర్ అని జనతా గ్యారేజ్ తోటి కొరటాల శివ ఇచ్చాడు అని చెప్పేసి ఆయన అప్పుడు గర్వంగా చెప్పుకున్నాడు. అంత ముందు వచ్చినటువంటి సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. ఈవెన్ టెంపర్ లాంటి సినిమా కలెక్షన్స్ కూడా ఆయన సాటిస్ఫై కాలేదు ఆయన. సో ఆ క్యారెక్టరైజేషన్ వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టరైజేషన్స్ అని చెప్పాలి ఆయన చేసిన వాటిలో. ఎందుకంటే గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అందరికి కూడా నచ్చింది అది. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే రిలీజ్ టైంలో కంటే కూడా ఆ తర్వాత కాలక్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది టెంపర్కి అని చెప్పాలి. పూరి జగన్నాథ్ దాన్ని తీర్చిదిద్దిన విధానం అది. సో ఇప్పుడు ఏదైతే నిజానికైతే దేవర 2 ప్రొడ్యూసర్స్ కొరటాల శివ ఫ్రెండే సుధాకర్ అనే ఆయన, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ వెంచర్ అది. సో ఇప్పుడు వాళ్ళైతే ఆల్రెడీ దేవర 2 ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు లోగో కూడా టైటిల్ లోగో తోటి అతి త్వరలోనే ప్రారంభం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే యాక్చువల్ నిజానికి అయితే ఈ డిసెంబర్ లోనే మొదలవ్వాల్సింది, సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అసలు అది అసంభవం అనేది తేలిపోయింది. ఎందుకంటే తన సినిమా ప్రస్తుతం ఏదైతే చేస్తున్నాడో ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్ అనుకోండి ప్రస్తుతానికి. సో ఆ సినిమా ఇంకా షూటింగ్ ఆగిపోయి అది డిసెంబర్ లో మొదలు కాబోతుంది, రెజ్యూమ్ కాబోతుంది నెక్స్ట్ షెడ్యూల్. సో అది దాన్ని ఎట్లయినా సరే జూన్ లేదంటే ఆగస్ట్ నాటికి మన ముందుకు తీసుకురావాలి, ప్రేక్షకుల ముందు తీసుకురావాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఆల్రెడీ వేస్తారు. డిసెంబర్ జనవరి 2 నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక బిగ్ షెడ్యూల్ వాళ్ళు ప్లాన్ చేశారు. సో దాంతో ఆయన ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు ఆ సినిమాకి. దాని తర్వాత త్రివిక్రమ్ సినిమానే మొదలవుతుంది అనేది మనకి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా అందుతున్నటువంటి ఒక సమాచారం అది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద. ఉమ్, పైగా తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక పూర్తి స్థాయి మైథలాజికల్ క్యారెక్టర్ ఆయన చేయబోతున్నాడు ఉమ్, జూనియర్ ఎన్టీఆర్. సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్. సో అంతకుముందు యమదొంగ అనే సినిమాలో ఉమ్, యంగ్ యమగా ఉమ్, కొద్దిసేపు ఆయన కనిపించి అలరించాడు అది. బట్ అది మామూలు సోషియో ఫాంటసీ కాబట్టి అందులో భాగంగా ఆయన వేశాడు. ఉమ్. కానీ ఇది అలా కాదు. సుబ్రహ్మణ్య స్వామి పూర్తి స్థాయిగా కథే, అదే క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కథతోటే ఆయన ఆ సినిమా చేయబోతున్నాడు. అందులో ఆయన ఆ రోల్ చేయబోతున్నాడు. ఉమ్, సో ఒక కొత్త రూట్ లోకి ఆయన వెళ్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆయన ఆ ప్రాజెక్ట్ మీద చాలా క్యూరియాసిటీని చూపిస్తున్నాడు. ఉమ్, సో ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ అయిపోయి ఉంది. దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఉమ్, జైలర్ సినిమాని నెల్సన్ రూపొందించినటువంటి విధానం చూసే ఉమ్, అతని తోటి కలిసి సినిమా పనిచేయాలని చేయడానికి. చెప్పేసి ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. ఉమ్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఆ సినిమా తీయాలి అనే నిర్ణయం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని సూర్యదేవర నాగవంశి ఆల్రెడీ షేర్ చేసుకున్నాడు ఉమ్, ఒక ఇంటర్వ్యూలో. సో అది తను కూడా స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాడు. ఉమ్, కాకపోతే ఇక్కడ దేవరటు సంబంధించి ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, ఇప్పుడు ఉమ్, కంప్లీట్ చేసేసాడు కొరటాల శివ. ఉమ్, ఈయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే, ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి అతను ఎదురు చూస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు కొరటాల శివ పరిస్థితి ఎలా ఉందంటే, చేస్తే పెద్ద హీరోతోనే చేయాలి, ఉమ్. చిన్న హీరోతోటి Type టైర్ టూ heroes హీరోస్ చేయలేని ఆ దీంట్లో ఉన్నాడు ఆయన. పరిస్థితిలో ఆయన లేడు. ఎంతసేపు ఉమ్, టాప్ స్టార్ తోనే చెయ్యాలి అనేటువంటి మైండ్ సెట్ తోటి తను ఉన్నాడు అని చెప్పేసి మనకి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఆయన సన్నిహిత వర్గాల ద్వారా కానీ మనకు తెలుస్తున్నటువంటి ఉమ్. విషయం. ఆయన గత చిత్రాలు చూస్తే కూడా అంతే కదా, మిర్చి, అవును. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, అన్ని కూడా ఆచార్య, పెద్ద అన్నీ పెద్ద కూడా పెద్ద స్టార్. స్టార్ సినిమాలే. సో ఆ మైండ్ సెట్ తోటే ఆయన సో ఈ జూనియర్ ఎన్టీఆర్ తోటి చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఉమ్, నిజానికి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్య. తను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉంటారు. కలిసి భోజనం చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంత క్లోజ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళ మధ్య ఫామ్ అయింది జనతా గ్యారేజ్ టైంలో. అది కంటిన్యూ అవుతుంది. ఉమ్, ఆ మరి చూడాలి, అంటే తనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం తన ఇంట్రెస్ట్లు ఏవైతే ఉండో ఎన్టీఆర్, ఉమ్. దానికి అనుగుణంగానే ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నట్టు మనకు సమాచారం. మరి చూడాలి, దేవరటు అనేది ఇప్పట్లో ఉంటుందా లేకపోతే దాన్ని పక్కన పెడతారా ఉమ్. ఏంటి అనేది మనకు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే, ఫైన్. సో చూశారు కదండి, దేవరటు ప్రాజెక్ట్ సంబంధించి ప్రస్తుతానికి అయితే సస్పెన్సే ఉంది. ప్రాజెక్ట్ ఉంటుంది ఉండదు అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు. సో నెక్స్ట్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ.